ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 13:36 వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు జన సమూహములను పంపివేసిన తర్వాత ఇంటిలోనికి వెళ్ళగా జనసమూహములు చాలా అవసరతలతో వచ్చి ఉన్నారు. వారి అవసరాలను, వారి యొక్క శ్రమలను, బాధలను అన్నిటినీ కూడా ప్రభువు గ్రహించిన వాడై వారికి సహాయము చేయుటకై ఎప్పుడు సిద్ధముగా ఉండే మన ప్రభు. అందువల్ల మత్తయి సువార్త మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 13వ అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. ఈ 13వ అధ్యాయము మనము అనేక మార్లు ధ్యానం చేసి ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభు అనేక విషయములు ఆ ప్రజలకు సముద్ర తీరమున గలిలయ ప్రాంతములలో దోణెక్కి వారికి బోధించి ఉన్నాడు. ఆ బోధలలో అనేక పరలోక మర్మములను తెలియచేసి ఉన్నాడు. విత్తనములను గూర్చి, అనగా విత్తనములు విత్తువాని గూర్చి ఆ ప్రభువు చాలా ఖచ్చితమైన అర్థమిచ్చే ఉదాహరణలతో ఆ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పి ఉన్నాడు. ఆ మాట బోధన చేసిన తర్వాత ఆ ప్రభువు మంచి నేలను పడి ఒకటి 100 మరి ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఈ విత్తనము పడిన చోట మంచి నేలలో పడింది. ఈ మంచి నేలలో పడిన విత్తనము ఖచ్చితమైన ఫలము ఇచ్చుటకు గాను ఆ ఒక్క విత్తనము 100 60 30 ఫలించెను. నా ప్రియమైన వారలారా, ఈ వాక్యమును అర్థం చేసుకున్నప్పుడు దేవుని వాక్యము సరైన చోట విత్తబడాలి. ఆ విత్తనము పడిన చోటును బట్టే దాని యొక్క ఫలితం ఉంటుంది. అందువల్ల ఆ దైవజనుడు సంసిద్ధుడుగా ఆ యొక్క నేలను సేద్యము చేయుటకాయ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును కోరి నేలను కన్నీటితో తడిపి దానిని దున్ని, అనగా గచ్చు పొదలు, ముళ్ళు, రాళ్ళు, రప్పలు అన్నీ తొలగించి, అనగా ఆ యొక్క ఆ హృదయములో అనేకమైన పాపములు, అనేకమైన రహస్యమైన బహిరంగమైన పాపములు, ఆచారములు, విగ్రహారాధన, భయంకరమైన దేవునికి అయిష్టమైన కార్యములతో నిండి ఉన్నది. వాటినన్నిటినీ కూడా ప్రభు యొక్క సహాయముతో ఆ యొక్క నిండి ఉన్న హృదయం అంతటిని కూడా
బయటికి తీసుకురావాలి. ఆ రాళ్ళు బయటికి ఏరి పారేయాలి. ఆ చెట్టు చేమలు ముళ్ళు నరికి పారేయాలి. ఆ యొక్క ఎండిన ప్రాంతములో లోతుగా దున్ని మెత్తనగా చేయుటకాయ ఆ బెడ్డలను కొట్టి అక్కడ నీళ్లు పెట్టాలి. ఇదంతా కూడా అర్థమయ్యే రీతిలో ఈ ఉదాహరణ ప్రభువు చెప్పి ఉన్నారు. దీనిలో అర్థమేంటి అని మనము ఆలోచన చేస్తే, ఈ యొక్క నేల మానవుని యొక్క హృదయమునకు సాదృశ్యంగా ఉంది. ఆ నేలను మనము కాన్సన్ట్రేట్ చేయాలి. అనగా ఆ రైతు ఖచ్చితమైన టార్గెట్తో ఫలితము కొరకు ఆశించుచు దానిని సేద్యము చేయాలి, దానిని బాగు చేయాలి, దాని సదును చేయాలి. దానిలో పనికి మాలిన వాటి అన్నిటినీ, తుప్పలను, రాళ్లను, ముళ్లను ఏరి పక్కకు పారవేయాలి. దానిని నీళ్లతో నింపాలి. అనగా ప్రతి ఆటంకంగా ఉన్న వాటన్నిటినీ కూడా ఏరి పారవేసి స్వచ్ఛమైన భూమిని సదును చేసి ఆ యొక్క నీటితో పదును పెట్టి మెత్తన చేయాలి. అప్పుడే ఉదయమునకు ఇన్ని రోజుల ప్రయాస తర్వాత ఆ యొక్క మెత్తన నీటితో తడపబడి చేయబడిన ఆ యొక్క భూమిలో విత్తనము ఒక్కటి వేసిన అది చక్కగా మొలకెత్తుతుంది. నా ప్రియమైన వారలారా, రైతు దైవ సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ యొక్క హృదయము ఒక మానవుడు, రక్షణ లేని మానవునికి సాదృశ్యంగా నేల ఉంది. ఆ ముళ్ళు, గచ్చపొదలు, రాళ్ళు, రప్పలు, పాపములు, చెడు అలవాట్లు, ఆ భయంకరమైన విగ్రహారాధన, రకరకముల పాపముల చేత నింపబడి ఉంది. వాటిని తీసి ఆ యొక్క స్థలమును శుద్ధి చేయాలి, బాగు చేయాలి, సదును చేయాలి, దున్నాలి. ఇదంతా కూడా ఒక్క రోజులో జరిగే పని కాదు. అనగా ఆ వ్యక్తిని మనము కలుసుకోవాలి, ఆ వ్యక్తితో పరిచయము పెంచుకోవాలి, ఆ వ్యక్తికి ప్రభు ఎడల మక్కువ కలుగునట్టుగా నీ యొక్క పరిచయము ఎక్కువగా పెరగాలి. వారి కష్ట సుఖాల్లో పాలిపంపులు పొందాలి. చిరునవ్వుతో, సంతోషముతో వారితో మాట్లాడాలి. వారి యొక్క ప్రతి డౌట్ ఏదైనా ఉంటే వాటిని నివృత్తి చేయాలి. ఈ విధంగా ఒక ఆత్మను సంపాదించుటకు ప్రభు ఏ విధంగా వెళ్ళి ఉన్నారో వారి గృహమునకు మనము కూడా వెళ్ళి వారి దగ్గర ప్రభు యొక్క ప్రేమను మాట ద్వారా, క్రియ ద్వారా వ్యక్తము చేయాలి, రుజువు చేయాలి. ఆ విధంగా పరిచయము పెంచుకున్న తర్వాత క్రీస్తు ప్రేమతో వారికి ఉన్న శ్రమల కొరకు ప్రార్థించుచు వారు ప్రార్థన చేయమని అడుగు రీతిలో మీ స్నేహము, మీ పరిచయము అభివృద్ధిలోకి రావాలి. ఆ తర్వాత ఈ యొక్క విత్తనములను శుద్ధి చేసి ఆ విత్తనములను శుభ్రముగా కడిగి నీటిలో నానబెట్టి ఉదయమున ఆ పదునుగా ఉన్న భూమిలో ఈ యొక్క విత్తనములను చల్లవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా కన్నీటితో ప్రభు యొక్క వాక్యమును సిద్ధం చేసుకొని ఆ పొలములోకి వెళ్ళి ఎంతో వేదనతో, ఆ భారముతో ఆ విత్తనములు, దేవుని యొక్క వాక్యమును చల్లవలసిన వారమై ఉన్నాము. ఆ వాక్యమును వారికి బోధించవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా ఎప్పుడైతే ఈ యొక్క విత్తనములు విత్తబడతాయో ఆ యొక్క మంచి నేల ముందుగానే ఆ యొక్క
ఆ వ్యవసాయకుడు, సేద్యము చేయువాడు ఎంతో శ్రేష్టమైన సమయమును ఆయన ఖర్చు పెట్టి ఉన్నాడు ఆ యొక్క ఆత్మను రక్షణలోకి నడిపించుటకు. కాబట్టి గురి కలిగి ఈ యొక్క వ్యవసాయకుడు పని చేయవలసిన వాడై ఉన్నాడు. అందువల్ల ఆ విత్తనము అక్కడ మొలకెత్తి 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు ఫలించింది, ఫలములను ఇచ్చింది. ఈ రోజున ఏ విధంగా సువార్త పరిచర్య చేస్తున్నాం, ఏ విధంగా దేవుని యొక్క వాక్యమును విత్తుతున్నాం, ఏ విధంగా దేవుని సన్నిధిలో నిలబడుతూ ఉన్నాము, ఏ విధంగా అట్టి వ్యక్తులను కలుసుకుంటున్నాము, ప్రభువులో వారిని నాటుతున్నాము, ఆలోచన చేద్దాం. ఈ రోజున విశ్వాసి ఆ యొక్క భారభరితమైన సేవా పరిచయలో పాల్గొంటూ ఆ యొక్క వ్యవసాయకునికి సహాయపడవలసిన వాడై ఉన్నాడు. వ్యవసాయకుడు దైవజనుడు. ఈ రోజున రాత్రంతా శ్రమపడినా రాలేదు, నాకు జయం అంటే ఎలా వస్తుంది? రాత్రంతా ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే, నువ్వు ప్రభు వాక్యముతో ఐక్యం కలిగి ఉంటే అప్పుడు జయము కలుగుతుంది. ఈ రోజున ఇట్టి భాగ్యము మనకు మన జీవితంలో జయముగా మారిపోవాలని, ఆత్మల సంపాదకురాలిగా మారిపోవాలని మనకు ఆశ ఉంటే ప్రభు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.